తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. భారీగా చేరిన నీటిని మోటార్ల ద్వారా బయటకు తరలిస్తున్నారు. అయినప్పటికీ వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఓబీ మట్టి వెలికితీత పనులు సైతం ఆగిపోవడంతో బెల్లంపల్లి రీజియన్ వ్యాప్తంగా భారీ నష్టం ఏర్పడింది. దీని మీద మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి అతలకుతలం అవుతుంది. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బొగ్గు బావుల్లో వర్షం చేరుకొని ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం ఏదైతే బొగ్గు బావులకు సంబంధించినటువంటి ఒక సింగరేణి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది కొత్తగూడెం కావచ్చు, అట్లాగే మణుగూరు, కొత్తగూడెం బొగ్గు బావుల్లో వాటితో పాటుగా ఉన్నటువంటి ఇల్లెందు, సత్తుపల్లి వీటితో పాటుగా మొత్తం తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే బొగ్గు బాయిల ఉత్పత్తి మొత్తం కూడా నిలిచిపోయింది. సింగరేణిలోకి వరద నీరు చేరుకోవడంతో వేల క్యూసెక్కుల బొగ్గు ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆగిపోవడం జరిగింది. ఇప్పటికే ఆ బొగ్గు బాయిలో వరద నీరు చేరుకోవడంతో బయట ఏదైతే దానికి సంబంధించినటువంటి మట్టిని తీయడానికి ఏదైతే ఉన్నదో మట్టి బయటికి తీయడానికి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం సింగరేణిలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు ఏదైతే సింగరేణికి నష్టం జరుగుతున్నది. ఒకవైపు రెండో వైపు బొగ్గు ఉత్పత్తితోటి ఒకవైపు అంటే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి ఒకవైపు పడిపోతే రెండో వైపు సింగరేణి యాజమాన్యం మొత్తం కూడా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. ఎక్కడెక్కడ ఏదైతే ప్రధానంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రధానమైన కొత్తగూడెం కావచ్చు, ఇల్లెందు, మణుగూరు, ఓసి గనులలో అటుపోతే మంచిర్యాల ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఏదైతే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో బొగ్గు బావులకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు పడుతున్నాయో బొగ్గు బావులకు వర్షం నీరు చేరుకోకుండా కొంత చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు బొగ్గు నష్టం జరగడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్న సందర్భం అయింది. ఏది అయినప్పటికీ కూడా ఒకవైపు సింగరేణి తక్షణ చర్యలు అయితే చేపడుతుంది, రెండో వైపు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణితో పాటు కార్మికులు కూడా ఈ యొక్క ఏదైతే బొగ్గు అంటే భారీ వర్షాలకి కొంత ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే ఒకవైపు బొగ్గు ఉత్పత్తి సింగరేణిలో నిలిచిపోవడం, రెండో వైపు కార్మికులు ఇబ్బందులు పడటం. దీంతో పాటుగా మొత్తం తెలంగాణలో భారీ వర్షాలకి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ఎక్కడెక్కడ నష్టపోతుంది ప్రధానంగా భారీ వర్షాలకి నష్టపోతున్నటువంటి ఒకవైపు పంట నష్టపోతుంది, రెండో వైపు భారీ వర్షాలకి కొంత సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోతున్న సందర్భంలో అధికారులు మొత్తం కూడా చర్యలు అయితే చేపడుతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.